మన యేసు ప్రభు ఇలా కీర్తించారు. సృష్టికర్తైన దేవుడు శరీరధారిగా భూమి మీదకు దిగి వచ్చాడు. ఎందుకు దేవుడు భూమి మీదకు రావాల్సి వచ్చింది? పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా సెలవిస్తుంటుంది. లూకా సువార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చెను. ఏమి నశించింది? మానవుని యొక్క ఆత్మ పాపములతో అపరాధములతో నశించి నరకానికి వెళుతున్న స్థితిలో అంతే చూస్తూ ఉండక నశించిన మానవుణ్ణి పాపముల నుండి విడిపించి పాపాలు క్షమించి భయంకరమైన నరకమును తప్పించి పరలోకం తీసుకెళ్ళుటకై పరలోకంలో ఉన్న పరిశుద్ధ దేవుడే పాపదోషమైన లోకానికి నరావతారిగా దిగవచ్చాడు. అంతేకాదు ప్రియులారా, అనేక మత గ్రంథాలలో కూడా రహస్యంగా దాగిన రహస్యమైన సత్యం ఏంటంటే, ఒకరోజు సృష్టికర్తైన దేవుడు నరావతారిగా భూమి మీదకు వస్తాడు అనే సత్యం అయితే ఘోషిస్తుంది. ఆ సత్యమే మరి శరీరధారిగా సృష్టికర్తైన దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. అందుకే గత మాసంలో 25వ తారీఖు ప్రపంచమంతా అనేకులు సంతోషిస్తూ మరి పండుగలు చేసుకుంటారంటే దేవుడు భూమి మీద దిగి వచ్చాడు. ఎందుకంటే మానవుని పాపములు క్షమించి పాప క్షమాపణనిచ్చి లోకం విడిచినాక నిత్యరాజ్యానికి ప్రవేశ వారసులుగా చేయడానికి. కాబట్టి ప్రియులారా, అంతేకాదు యేసు ప్రభువుని మనం విశ్వసించడం ద్వారా కలిగే భాగ్యము భూ సంబంధమైన అక్కర్ల ఔషధులు మాత్రమే కాకుండా పాప క్షమాపణ, అంత మాత్రమే కాదు గొప్ప సంతోషం, గొప్ప సమాధానం లోకంలో దొరకనటువంటిది. చాలాసార్లు మనం అనుకుంటాం డబ్బుతో ఏమైనా చేయొచ్చు అనుకుంటాం. కానీ నిజంగా ఆలోచిస్తే డబ్బు కొన్ని మాత్రమే చేస్తుంది. మనీ మేక్స్ ఫ్యూ థింగ్స్, నాట్ ఆల్ థింగ్స్. అన్నీ చేయలేదు. మంచి గడియారం కొనొచ్చేమో కానీ నీకు అవసరమైన సమయం ఇవ్వలేదు, లేదా నీకు సద్వినియోగకరమైన సమయం అయితే ఇవ్వలేదు. డబ్బుతో ఖరీదైన బెడ్ కొనుక్కోవచ్చు కానీ దాని మీద అవసరమైన ప్రశాంతమైన నిద్ర ఆ బెడ్ ఇవ్వదు. డబ్బుతో ఖరీదైన భోజనం కొనొచ్చు కానీ దానివల్ల అవసరమైన ఆరోగ్యం ఆ భోజనం ఇవ్వదు. అట్లానే అనేక సంగతులు. కాబట్టి అనుకుంటాము ఈ లోకమే ఏదో లేదా డబ్బు అన్ని చేస్తుందని. కనబడే విషయాలు కాదు. మానవుని జీవితానికి సృష్టికర్త దేవుడు ఎంతో ప్రాముఖ్యం. దేవునికి వేరుగా బైబిల్ ఉంటుంది. యోహాను 15:5 నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఖచ్చితంగా ప్రియులారా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సృష్టికర్త అయిన దేవుని నీ హృదయంలో ఎరిగి ఆహ్వానించేంత వరకు ఖచ్చితంగా నువ్వు లోటు, కొదువ, కొరత కలిగిన వ్యక్తివే. వాస్తవమైన సంతోషం, వాస్తవమైన సమాధానం, వాస్తవమైన పాపక్షమాపణ, వాస్తవమైన పరలోక ప్రవేశ అర్హత, ఇవి ఖచ్చితంగా లోపం కలిగినవి. ఇవి లేని వ్యక్తివి. ఒకవేళ యేసుప్రభు కలిగి లేకపోతే, చేర్చుకోకపోతే, యేసుప్రభు అన్నమాట మా మాట కాదు. ఆయన అంటున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును పరలోకమునకు ప్రవేశించరు. ఖచ్చితంగా యోహాను 14:6 ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా సెలవిస్తుంటున్నారు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఎందుకని? వాస్తవమైన ఖచ్చితమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సెలవించగలిగాడు. అంతేకాదు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్న దినాల్లో ప్రియులారా, నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించను? ఎవరైనా రుజువు చేయగలరా? ఆకాశం కింద భూమి పైన ఎన్నటికి ఎప్పటికీ ఎవరు కూడా రుజువు చేయలేని విషయం ప్రభువైన యేసుక్రీస్తు వారిలో పాపాన్ని రుజువుపరచలేదు. ఇలాంటి పాపరతుడు కనుకనే మానవునికి పాపములు క్షమించుటకు అర్హత, అధికారము, అలాంటి భాగ్యం కలిగి ఉన్నాడు. యేసుప్రభునందు విశ్వాసం వస్తే పాప క్షమాపణ, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం దొరుకుతుంది. మనం వెతికిన ఎరగొచ్చు పాపరహితుడిని యేసుప్రభుని తప్ప లోకమంతట్లో చరిత్రలో ఎక్కడే కూడా ఎవరిని కనుగొనలేదు. ఇలాంటి పాపరహితుడిని యేసుప్రభునందు విశ్వాసం వస్తే ఈ గొప్ప సంతోషం, సమాధానం. ప్రియులారా, మా జీవితాల్లో మేము అనిపించిన వాస్తవం నమ్మితే ధనుడు అవుతాం. ఏదో క్రైస్తవులు ఇలా చెప్తారులే నిర్లక్ష్య పెడితే జాగ్రత్త. లోకంలో మనం ఉండడానికి కాదు వచ్చింది. తల్లి గర్భంలో ఎలా కొన్ని నెలలు మాత్రమే ఉంటామో ఈ లోకంలో కూడా అంతే, తాత్కాలికమైంది.
మన కళ్ళెదుట చూస్తున్నాం. ఎంతో మంది ఎంతో గొప్పవారులైన, ప్రపంచాన్ని చక్రవర్తులైన ఎవరికి ఇక్కడ శాశ్వతం కాదు. ప్రతి వ్యక్తి దాటి వెళ్తున్నాడు మన కళ్ళ ముందు. మరి మనం కూడా దాటి వెళ్తాం కదా. సో ఇది ఎవరికి శాశ్వతం కాదు. గర్భం ఎంత శాశ్వతం కాదో ఈ భూలోకం కూడా శాశ్వతం కాదు. కానీ ఒకటి, మరణం అంటే అంత అయిపోవడం కాదు, అవతల శాశ్వతమైన గమ్యాలు ఎదురు చూస్తున్నాయి. స్నేహితుల సోదరు సోదరి, పరలోకపు పరిశుద్ధ దేవుని ఎరిగి నీ హృదయంలో చేర్చుకుంటే, పాప క్షమాపణ అనేది సంపాదించుకోగలిగితే, మరణం అవతల పాపం లేని పరిశుద్ధ రాజ్యమైన పరలోకములో యుగ యుగాలు ఈ పరిశుద్ధ దేవునితో సంతోషిస్తూ పాటలు పాడుతూ ఆనందంతో దేవునితో గడుపుతావు. లేకపోతే ఇది జరగబో వాస్తవం కాబట్టి తెలియజేస్తున్నాం. నువ్వు విశ్వసించకపోయినా పాప క్షమాపణ అనేది సంపాదించుకోకపోతే ఖచ్చితంగా మానవుని యొక్క గమ్యం మరణం అవతల. బైబిల్ చెప్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడుపు, పండ్లు కొరుట, రోదుల ధ్వని. నేనంటాను, ఒకవేళ అది వాస్తవం అయితే మరణం అవతల పాప క్షమాపణ గురించి నువ్వు పట్టింపు లేకుండా జీవించి మరణం అవతల ఈ ఏడుపు, పండ్లు కొరుట, రోదుల ధ్వని, అగ్ని ఆరదు, పురుగు చావని పరిస్థితికి వెళితే, స్నేహితుల సోదరు సోదరు అమ్మాయి ఒకసారి ఆలోచించు, ఎవరు నిన్ను విడిపిస్తారు? బైబిల్ చెప్తుంది, నరకానికి ప్రవేశిస్తే ఒక్కసారి యుగ యుగాలకి ఎవరు విడుదల చేయలేదు. శాశ్వతమైంది ప్రియులారా. పరలోకమైన శాశ్వతమైంది, నరకమైన శాశ్వతమైంది. వెళ్ళక ముందు జాగ్రత్త పడాలి. చాలాసార్లు భూమి మీద చిన్న చిన్న విషయాలు దాటిపోతే మళ్ళా తెచ్చుకోలేవు. మరి నిత్యత్వాన్ని కోల్పోతే ఎవరు అనుగ్రహిస్తారు? యుగ యుగాలు ఆరణ అగ్నిలో పండ్లు కొరుకుతా, అయ్యో నేను ఎందుకు రక్షించబడలేదు, నేను ఎందుకు పరిశుద్ధ దేవుని తెలుసుకోలేదని జీవితాంతం యుగ యుగాలు బాధపడుతూ నరకంలో గడిపే కంటే ఇక్కడ ఒక్క నిమిషం ఆలోచించి ఆ పరిశుద్ధ దేవుని విశ్వసిస్తే, బైబిల్ అంటుంది, మరి విశ్వాసముతో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే చాలు. అందుకే సహజంగా కూడా అంటారు, సూక్ష్మూల మోక్షం అని. నీవు నిండు హృదయంతో ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. బైబిల్ చెప్తుంది, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులను. ఎందుకంటే పాపరహితుడు కనుక ఆ పరిశుద్ధ రక్తం మన పాపాలు కడుగుటకు శక్తి కలిగింది. యేసు ప్రభువా నీ రక్తులు నన్ను కడుగు, నా హృదయాన్ని కడుగు, నా లోపలికి రండి, నన్ను కూడా బిడుగా చేసుకోండి అంటే ఈ మాటలు సాధారణం ఉండొచ్చు. కానీ విశ్వసించి చూడు, అనుసరించి చూడు, నమ్మి చూడు, ఒప్పుకొని చూడు హృదయపూర్వకంగా. నీకు తెలియని ఇంతవరకు నీ హృదయం రుచి చూడని గొప్ప సంతోషం, గొప్ప శాంతిని అనుభవిస్తావు. అందుకే దాన్ని బైబిల్ అంటుంది, చెప్పన సత్యమును మహిమాయుక్తమైన సంతోషం. మాటల్లో వర్ణించలేని, నోటితో చెప్పలేని గొప్ప సంతోషం, గొప్ప సమాధానం అనుభవించగలుగుతావు. అట్టి గొప్ప శాంతి సంతోషం అనుభవించాలని ఈ సువార్త తెలియజేయడానికి మీదకు వచ్చాం. ఈ స్థలం విడిచిపెట్టేందుకు ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. మా ప్రియులు చిన్న చిన్న పత్రికలు, పుస్తకాలు తీస్తున్నారు, తీసుకోండి. బయట షాపుల్లో దొరికే కాదు, వాటిలో ఆధ్యాత్మికమైన సంగతులు ఉంటాయి, చదివి మరి ఎక్కువ గ్రహించవచ్చు. మరి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే అడ్రస్ చెప్తారు అన్నోళ్ళు. మా ప్రియమైన స్నేహితులారా, మీకు అనేక విషయాలు చెప్పాలని మా ఆశ, కానీ ఇది సమయం కాదు కనుక ముందుకు వెళ్తున్నాము. ఇంకా మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనేక విషయాలు తెలుసుకోవాలంటే మనకు సమీపంలోనే హాయిలాండ్ రోడ్లో 8వ లెవెల్లో హెబ్రోను ప్రార్థనా మందిరం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు దైవారాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి సోమవారం రాత్రి ప్రత్యేకమైన ప్రార్థనలు, ప్రతి బుధవారం రాత్రి ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమాలు, ప్రతి శుక్రవారం రాత్రి ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈ రాత్రి ప్రభు వాళ్ళ ఆరంభోత్సవ ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతం నుంచి, దూర ప్రాంతం నుంచి, హైదరాబాద్ ఆ ప్రాంతం నుంచి మన మధ్యకి దైవజనులు వచ్చి ఉన్నారు. దయచేసి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. సాయంకాలం 7 గంటలకు హాయిలాండ్ రోడ్లో హెబ్రోను ప్రార్థనా మందిరంలో ప్రత్యేకమైన ప్రభువుల ఆరంభోత్సవ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ స్థలం విడిచి వెళ్ళక మునుపు మీ కొరకు మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రజలు మీరు ప్రేమించి ఈ వాక్యాన్ని మీరు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వాళ్ళని ఘోషించండి, ఆత్మ ద్వారా ప్రభుత్వాన్ని రక్షణ నడిపించండి, వాళ్ళని శ్వాసంతో రక్షించమని మిమ్మల్ని చేయమంటూ సాయం చేయండి. ఇక్కడ పంచిన పత్రికలు
పుస్తకాలను దీవించండి ప్రభు. సాయంత్రం 7 గంటలు జరిగే హెబ్రోన్లో జరిగే వచ్చే కూడి కొరకై ఆహ్వానించాం. అనేక మంది ఇంటికి నడిపించమని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్తున్నాం. తోడు నడిపించమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. బోలో యేసు మసీహ్ కి హల్లెలూయా.